హలో అండి. నాకు చాలా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగా మీరు ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే మా వరుణ్తో సినిమా నేను చేయడం కానీ లేదా తను చేసిన సినిమాకి నేను రావడం కానీ. సో శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈరోజే పూజ కంప్లీట్ అయింది. సో సినిమా నేమ్ టికెట్. సో ఒకప్పుడు మా వరుణ్ సినిమాలకి టికెట్ల కోసం అమ్మాయిలు కొట్టుకునేవాళ్ళు. అది నేను కల్లారా చూశాను. నేనే చూశాను కల్లారా ఆయన యొక్క వైభోగం నేను చూశాను. అసలు ఏంది అసలు హీరోకి ఇంత ఫాలోయింగ్ అన్నది నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నా కళ్ళతో చూసింది ఎదురు ఉన్నారంటే అది వరుణ్ సందేశే. సో అది ఎప్పుడు మా డార్లింగ్. సో నేను అందరు హీరోలతో హిట్లు కొట్టాను కానీ పాపం తనతోనే చేయలేకపోయాను. అదొకటి ఎప్పుడు నాకు డిసప్పాయింట్గా ఉంటుంది. సో ఈ టికెట్ సినిమా బాగా రావాలి, బాగా సక్సెస్ అవ్వాలి. అలాగే మా మా టైగర్ కార్తీక్ తను మ్యూజిక్ ఫుల్ అసలు రిథమ్స్లో నెంబర్ 1 ఆయన. సో యాక్చువల్ బయట చెప్పమన్నారు కానీ బయట సరిపోదని కొంచెం లెంత్ ఎక్కువ చెప్తున్నాను. సో తన మాస్ యాంగిల్ వరుణ్కి ప్లస్ అవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. Andariki Namaskaram. We welcome you all and we are so blessed to have you all together here for our puja and our team is here. So yeah, my name is Khushbu Chaudhary and with the team I would like to share few things with you all. So yeah, we will start with our lead actor. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమా పూజకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ శ్రీ పద్మ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న చిత్రం వన్ వే టికెట్. అండ్ ఈ టైటిల్ వన్ వే టికెట్ బేసిక్గా నేను ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పటి నుంచి మా ప్రాసెస్ కూడా అలా వన్ వే టికెట్ లానే అవుతుంది. నాకు వచ్చి ఫల్ని గారు మా డైరెక్టర్ స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పంగానే ఇంకా అలానే ఒక వన్ వే టికెట్ లాగా అలా వెళ్తూనే ఉన్నాం. సో అలా ఆయన స్టోరీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ దాకా వచ్చాం. సో రేపు పొద్దున్న ఇంకా షూటింగ్కి వెళ్ళి మీ ముందరికి కూడా సినిమా ఒక మంచి సినిమా తీసుకురావాలని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా నేను ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో. సో ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా నా నుంచి ఒక కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చేస్తున్న సినిమాలు కానీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ సినిమాలో నాకు మళ్ళీ అది స్క్రిప్ట్ వినంగా